ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. హ్యాపీ వీకెండ్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి నేను సాటర్డే బ్లాగ్ షూట్ చేస్తున్నా. సాటర్డే వచ్చేసి మార్నింగే పూజ అది కొంచెం చేసుకున్నా. ఈ 2 days నుంచి కొంచెం వాటర్ తక్కువ ఉన్నాయన్నమాట ఇంట్లో. సో అందువల్ల నాకు వేరే క్లీనింగ్స్ ఏవి కూడా చేయడానికి కుదరలేదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్లీనింగ్ లాగా చేసుకుంటున్నాను. వాటర్ తగ్గట్టుగా చేసుకుంటున్నాను అనమాట. మాకు వచ్చేసి ఒక్కొక్క రోజు వాటర్ ఇస్తారు కదా, ప్రెషర్ తక్కువ అయితే వాటర్ కొంచెం తక్కువ వస్తాయి అనమాట. సో అది. అండ్ ఈరోజు అయితే సాటర్డే నేను నార్మల్గా మార్నింగ్ పూజ చేసేసుకున్నాను. అండ్ ఈవినింగ్ కొంచెం మంచిగా పూజ చేసుకుందామని మార్నింగ్ నార్మల్గా చేసుకున్నాను. అండ్ 2 days నుంచి మేడ్ కూడా రావట్లేదు. అదొక తలనొప్పి, ఇదొక వాటర్ తలనొప్పి, ఒకటి మొత్తం అన్ని క్లమ్జీగా అయిపోయాయి. సో ఈరోజు వైస్కి వచ్చేస్తే, ఈరోజు అవుట్ఫిట్ వైస్కి వచ్చేస్తే ఈరోజు నేను ఈ డ్రెస్ వేసుకున్నా. ఇది ఆల్మోస్ట్ 8 years బ్యాక్ డ్రెస్. ఇది 8 years 7 years బ్యాక్ డ్రెస్. ఇది ఇప్పుడు ఫిట్ అయిపోయింది. ఇంకా చెప్పాలంటే నాకు లూజ్గా కూడా ఉంది బాగా. అందుకే మీకు షార్ట్ హ్యాండ్స్ ఉన్నాయి చూసారా, ఇది నేను ఫ్యాబ్రిక్ తీసి కుట్టించుకున్నాను. నాకు ఈ కలంకారీది అంటే చాలా ఇష్టం ఉండే. నాది ఫస్ట్ నుంచి వ్లాగ్స్ చూస్తే మీకు కొంచెం అర్థమైపోతుంది నా టేస్ట్. అదిను కలంకారీ అంటే బాగా ఇష్టం అనమాట. అది కూడా ఇలా కొంచెం యూనిక్గా కలర్ఫుల్గా ఉంటే నాకు చాలా నచ్చుతుంది అనమాట. అందువల్ల అప్పట్లోనే ఫ్యాబ్రిక్ తీసి ఈ మోడల్ ఇలా కుట్టించుకున్నాను. ఇలా కొంచెం రాంబస్ షేప్లో స్లీవ్స్ లాగా కుట్టించుకున్నాను అనమాట. అందుకే షార్ట్ స్లీవ్స్ వస్తాయి. ఇప్పుడు ఈ మధ్య కుట్టించుకున్న డ్రెస్సులు ఏవి ఇంత షార్ట్గా ఉండవు, కొంచెం ఇక్కడ వరకు ఉంటాయి అనమాట. ఏదైనా షార్ట్ స్లీవ్స్ అంటే మీరు పాత డ్రెస్ అని అనుకోవచ్చు చక్కగా. అండ్ డ్రెస్ వచ్చేసి ఓవరాల్గా టాప్ అనమాట. ఇది డ్రెస్ కాదు, టాప్. ఇంత లూజ్గా ఉందన్నమాట. ఇంతకుముందు అసలు సరిపోయేది కాదు, ఇప్పుడు ఇంత లూజ్గా ఉంది, చాలా లూజ్గా ఉంది. బట్ ఏదైనా పాత డ్రెస్సులు సరిపోతే ఆ కిక్ అది వేరే ఉంటుంది కదా, ఆ జోష్ వేరే ఉంటుంది. సో అది. అండ్ సమ్మర్లో వచ్చేసి ఇలాంటి కాటన్ మెటీరియల్ అంటే చాలా మంచిగా ఉంటాయి. అండ్ ఇది నేను ఎక్కడ నర్సింగ్లోనూ ఎప్పుడో కొన్నాను. ఆల్మోస్ట్ 7 years అయిపోయింది కదా కుట్టించుకొని. సో అది 7 అంతే. సో ఈరోజు అయితే అవుట్ఫిట్ డీటెయిల్స్ అయితే అవి ఆన్లైన్లో తీసుకునేది కాదు, పాత డ్రెస్నే నేను ఒక్కొక్కటి మళ్ళీ వేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇప్పుడైతే మనం కుకింగ్ స్టార్ట్ చేసేద్దాం. కుకింగ్లో వచ్చేసి ఈరోజు నేను కొత్త రెసిపీ ఒకటి చేద్దాం అనుకుంటున్నా. పాలకూర ఉల్లికారం అని చెప్పేసి నేను ఒకటి చూశాను అనమాట యూట్యూబ్లో. పాలకూరతో ఎప్పుడు పాలకూర నార్మల్ ఫ్రై చేస్తాం, లేకపోతే ఉప్పు కారం వేసో చేస్తాం కదా. ఈసారి కొంచెం డిఫరెంట్గా చేద్దామని పాలకూర ఉల్లికారం చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇంకొక ఫ్రై ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను. సో ఫ్రై అది ఇంకా ఏమనుకోలే, రైస్ అయితే కుక్ చేసేసా. ఇప్పుడు వచ్చేసి రెసిపీ చేసేద్దాం. అండ్ ఆల్సో అంతే. ఇంక ఈవినింగ్ కొంచెం హాస్పిటల్కి వెళ్ళే వర్క్ ఉంది. అండ్ కొంచెం బయటికి చిన్న సామాన్లు తెచ్చుకునే వర్క్ కూడా ఉంది. సో ఇన్ కేస్ షూట్ చేస్తే ఇప్పుడైతే ప్రస్తుతానికి ప్రవీణ్ కొంచెం వాటర్ సంగతి అది చూస్తున్నారు. నేను వంట చేసేసుకొని మనం మిగతా వీడియోలోకి వెళ్తాం. ఓకేనా. ఈరోజు వీడియో కొంచెం లెంతీ ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఈరోజు మ్యాక్సిమం రెసిపీ షూట్ చేశాను అనమాట. అండ్ ఆల్సో ఏం చేసాము ఏంటి అనేది ఈరోజు కంప్లీట్లీ సాటర్డే బ్లాగ్ అనమాట. అండ్ ఈరోజు అయితే నేను కేక్ కూడా ప్రిపేర్ చేశాను. మ్యాంగో కేక్ చేశాను అనమాట. ఎగ్స్ వేసి. నేనైతే తినలేదు, ఎందుకంటే శనివారం కాబట్టి. ఈరోజు ఎగ్స్ ఓన్లీ మిట్టు గురించనే చేశాను అనమాట. వాడు 4 రోజుల నుంచి అడుగుతున్నాడు కేక్ కావాలని. సో అందువల్ల మ్యాంగో సీజన్ కదా, మ్యాంగో కేక్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు, అందువల్ల మ్యాంగో కేక్ కూడా చేశాను. ఆ రెసిపీ కూడా ఇంక ఈరోజు అదే చేశాను కాబట్టి ఇంకా అదే షేర్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే ప్రస్తుతానికి నేను పచ్చడి అన్నాను కదా, పాలకూర ఉల్లి రోటి పచ్చడి అని చెప్పేసి. రోటి పచ్చడి లాగా చేయట్లేదు కానీ నార్మల్ నేను పచ్చడి ఎలా అయితే ఉందో అలా చేసుకుంటున్నాను. రోటి పచ్చడి అంటే రోట్లో చేయట్లేదు నేను. ఫస్ట్ అయితే ఆయిల్లో కొంచెం శనగపప్పు అండ్ ధనియాలు అండ్ ఎండుమిరపకాయలు వేసేసి ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత అది మనం మిక్సీ చేసుకుందాం. మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అండ్ అదే ప్యాన్లో ఆనియన్స్ కూడా వేసేసుకొని ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకుంటున్నా. ఇవి కూడా అందులో వేసేసుకొని పేస్ట్ లాగా చేసేసుకుందాము. అండ్ ఇక్కడైతే నేను పాలకూర కట్ చేసేస్తున్నా. పాలకూర వాష్ చేసేసుకొని ఇలా చాప్ చేసేసుకుంటున్నా. ఇంకొక 2 కట్టలు ఉన్నాయి. నేను అది పాలక్ రోటీ చేసుకుందామని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసాను అనమాట. ఇవైతే నేను కర్రీ కోసం అని పచ్చడి కోసం అని చెప్పేసి ఇలా చేస్తున్నా. పాలకూర నార్మల్గా పప్పు పాలకూర లేకపోతే పాలకూర ఫ్రై ఇలాగే చేసుకోవడం అలవాటు. అండ్ ఈసారి ఇలా పచ్చడి చేశాను కానీ వీళ్ళకి చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే దోసకాయ పచ్చడి ట్రై చేయాలి. దోసకాయ పచ్చడి ఎప్పుడు చేయలేదు, అది కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నా. దోసకాయ ఫ్రై చేసి పచ్చడి చేసుకుంటారు కదా అట్లాగా. అండ్ ఇక్కడ చూసారా, ఫస్ట్ నేను ఎండుమిరపకాయలు అవి ఫ్రై చేసుకున్నవి పౌడర్ చేసుకున్నాను. ఆ తర్వాత అందులోనే ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా వేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాను అనమాట. ఈ పేస్ట్ యాక్చువల్గా కొంచెం కచ్చబచ్చగా ఉంటే బాగుంటుంది. నేనైతే కొంచెం మెత్తగా చేసుకున్నాను అనమాట. అండ్ అదే ప్యాన్లో పోపు వేసేసుకొని కరివేపాకు ఇవన్నీ పోపు దినుసులు అవి వేసేసుకొని మనం ఫ్రై చేసుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత
పాలకూర కట్ చేసుకున్నాం కదా, పాలకూర కూడా కొంచెం వేసుకున్న తర్వాత అది కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఎక్కువ అంటున్నాను కదా, నేను ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా, ఉల్లిపాయ పేస్ట్ అది వేసేసుకొని కలిపేసుకోవడమే, అంతే, అంతకు మించి ఏముండదు. అండ్ చాలా బాగుంది ఈ పచ్చడి మాత్రం. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, టేస్ట్ బాగుంటేనే మీకు చెప్తాను. మీరు కొంచెం బాగా మగ్గించుకుంటే ఆ పచ్చివాసన అది రాదనమాట. కొంచెం పసుపు అండ్ ఉప్పు కారం యాడ్ చేసుకొని చేసుకుంటున్నాను నేనైతే. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నార్మల్గా రెగ్యులర్గా పప్పు పాలకూర ఇవే చేసి తిని బోర్ కొడితే మాత్రం ఇలాంటివి ట్రై చేయండి. మనకి డిఫరెంట్గా కూడా ఉంటుంది, అట్ ది సేమ్ టైం మనకి ఆకుకూరలు తినే సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది అనమాట. లీఫీ వెజిటబుల్స్ ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ నా వెయిట్ ఎంత అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. వెయిట్ అప్డేట్స్ నేను ఇవ్వట్లేదు కదా, వేయింగ్ మిషన్ చూసుకుంటున్నాను కానీ షూట్ చేయట్లేదు నేను. అండ్ నా వెయిట్ వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి 89 kgsలోనే ఉన్నాను. ఇంకా వెయిట్ అనేది ఇంకా తగ్గలేదు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మళ్ళీ స్టార్ట్ చేశాను కాబట్టి డైట్, మళ్ళీ రీస్టార్ట్ చేశాను కాబట్టి వెయిట్ అనేది ఇంకా కొంచెం తగ్గాలి. వాకింగ్ అది రెగ్యులర్గా చేస్తూ ఉండాలి, యోగా మళ్ళీ రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. సో అందువల్ల తగ్గలేదు. ఇంకా ఏదైనా చేంజ్ ఉంటే నేను చూపిస్తాను కాబట్టి ఇంకా 89లోనే ఉన్నా. 89లోకి వచ్చినప్పుడు నేను మీకు చూపిస్తాను. జస్ట్ ఒక పక్కన 0.0 grams అలాగే తగ్గుతున్నానే తప్ప 1 kg అనేది ఇంకా తగ్గలేదు. సో అందువల్ల వెయిట్ అప్డేట్స్ అనేవి ఇవ్వకపోవడానికి రీజన్ అనమాట అది. ఆ తర్వాత బెండకాయలు ఎంతమంది ఇలా కట్ చేస్తారని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలా కట్ చేసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది. అంటే మ్యాక్సిమం మరి మీరందరూ ఇలా కట్ చేస్తారో లేదో తెలీదు, నాకు తెలిసినంత వరకు అయితే నేను ఇలా కట్ చేసుకుంటాను. చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఎన్ని బెండకాయలు ఉన్నా సరే ఒక 5 నిమిషాల్లో కట్ చేసేసుకోవచ్చు మనం. బెండకాయ ఫ్రై కోసం అనమాట. ఈరోజు పాలకూర ఉల్లి పచ్చడి అండ్ బెండకాయ ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో కొంచెం పల్లీలు అవి వేసుకొని బెండకాయ ఫ్రై చేద్దామని. ఇంకెప్పుడు చూసిన పొటాటో ఫ్రై అయిపోతుంది అనమాట, అందుకని. అండ్ ఇలా చేసేసుకున్న తర్వాత నేను రోటీస్ అవి కాల్ చేసుకుంటా. నేను ఆల్రెడీ స్టార్టింగ్లో మీకు చూపించినట్టు ట్రైలర్ లాగా నేను యాడ్ చేశాను కదా, స్టార్టింగ్లో మ్యూజిక్ యాడ్ చేసి, అందులో మీకు అర్థమైపోయి ఉంటుంది. అండ్ ఈరోజు మేము షాపింగ్ కూడా వెళ్ళాము. మిట్టుకి షూస్ కావాలని అడిగాడు అనమాట. అండ్ ఆల్సో నా చెయ్యి నొప్పి వస్తుంది అనమాట, దానికోసం హాస్పిటల్కి కూడా వెళ్ళాలి. సో ఇవన్నీ కూడా ఉన్నాయి పనులు. అండ్ రోటి పచ్చడి అయితే పాలకూర పచ్చడి అయితే అయిపోయింది. నేను కొంచెం మగ్గిస్తున్నాను అనమాట అది, ఎందుకంటే పాలకూర కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉండిద్దామని చెప్పేసి. ఆ తర్వాత పచ్చడి మనం మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ ఏం మనం మగ్గాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రై చేసే పేస్ట్ వేసుకున్నాం కాబట్టి మగ్గాల్సిన అవసరం ఉండదు. పాలకూర కాసేపు ఎక్కువ మగ్గించుకొని పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ పక్కనైతే బెండకాయ ఫ్రై కోసం చేసేసుకుంటున్నా. ఒక 4 బెండకాయలు, సాంబార్ ఎప్పుడైనా చేస్తే సాంబార్లోకి 4 బెండకాయలు వదిలేసి మిగతా బెండకాయలు అన్నీ కూడా ఇలాగ ఫ్రై చేసేసుకున్నా. అండ్ ఇక్కడ రోటి పచ్చడి కలిపి నాకు ఎక్సైటింగ్గా ఉండేది ఏంటంటే, ఏదైనా కొత్త రెసిపీ చేసినప్పుడు అది కంపల్సరీగా నా చేతితో వాళ్ళకి పెట్టాలన్నమాట. పెట్టిన తర్వాత వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడాలి, వాళ్ళకి నచ్చిందా లేదు. ఎందుకంటే ఉన్నదే ముగ్గురం, అది వాళ్ళకి నచ్చాలి కదా. నేనైతే పెద్దగా అన్నం పెద్దగా ఏంటి అసలు అన్నమే తినట్లేదు అసలు ఇప్పుడు నేను. వాళ్ళు తిని వాళ్ళు ఎలా ఉందో వాళ్ళు చెప్తే అది నేను రెసిపీ నోట్స్లో రాసుకుంటాను అనమాట, తర్వాతకి యూజ్ చేయాలి. ఇన్కేస్ అది బ్యాడ్ రెసిపీ అనుకోండి, నేను ఇంకా రాయను అనమాట బుక్లో, నా రెసిపీ బుక్లో రాయను, వేస్ట్ కదా ఇంకా. ఎందుకంటే వాళ్ళకి నచ్చడం ఇంపార్టెంట్, అందరికీ అన్నీ నచ్చాలని లేదు. ఇక్కడ మిట్టుగాడికి నచ్చింది కొంచెం, ఎందుకంటే వాడికి ఫస్ట్ పెట్టాను. వాడు అన్నీ తిండనమాట, చాలా తక్కువ ప్రిఫరెన్సెస్ ఉంటాయి వాడికి, చాలా ఎక్కువ ప్రిఫరెన్సెస్ ఉంటాయి. తక్కువ తింటూ ఉంటాడు అనమాట. అంటే తక్కువ అంటే లైక్ కొన్ని వెజిటబుల్స్ తిండు వాడు, కొన్ని ఫ్రూట్స్ తిండు అలా అనమాట. పైనాపిల్ ఇలాంటివి తిండు. సో అలా అందుకని వాడికి తినిపించి వాడు బాగుంది అన్నాడంటే హోల్ హార్టెడ్గా అది బాగుందని లెక్క అనమాట. అలా అనుకుంటాను నేను. వాడు కూడా వెంటనే చెప్పేస్తాడు సాల్ట్ తక్కువైందా ఎక్కువైందా ఇది అది అని చెప్పేసి. సో అది. అండ్ తర్వాత ఇక్కడ నేను ప్రవీణ్కి మిట్టుకి ఒక్కొక్క ముద్ద తినిపించేసి నేను ఇంకా బేకింగ్లోకి పడ్డాను. ఇంకా లంచ్ టైం అయితే అవ్వలేదు, లంచ్ వాళ్ళు చేస్తాము లేట్, అంటే సాటర్డే సండే కొంచెం లేట్గా తింటారనమాట ఎంత తొందరగా వండేసినా సరే. అండ్ ఇక్కడైతే మనం మ్యాంగో కేక్ రెసిపీ చూసేద్దాం. నేను ఈ మ్యాంగో కేక్ నా వాట్సాప్ స్టేటస్లో పెట్టినప్పుడు చాలామంది అడిగారనమాట రెసిపీ చెప్పమని చెప్పేసి. రెసిపీ నేను ఇంతకుముందు ఏవైతే నేను వీడియోస్ అవి చూసానో దాని ప్రకారమే చేసుకుంటున్నా. నాకు బేకింగ్ కొంచెం టచ్ ఉంది, మరీ అంత ప్రోన్ కాదు, కొంచెం అయితే టచ్ ఉంది, చేయగలను. అంటే ఎంత క్వాంటిటీ లేకపోతే ఏది వేస్తే మనకి కేక్ స్పాంజ్ చేస్తుంది ఇలా కొన్ని తెలుసు, టిప్స్ అండ్ ట్రిక్స్ తెలుసు, దాని ప్రకారం చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 eggs వేసి అందులో 1 cup ఆఫ్ షుగర్ వేసాను.
అంటే ఒక హాఫ్ కప్ అనమాట. హాఫ్ కప్ షుగర్ వేసా. షుగర్ తక్కువైనా పర్లేదని కాన్సెప్ట్‌తో. అండ్ ఇక్కడ బీటర్ ఉంది కదా! బీటర్ యూజ్ చేసి నేను మొత్తం బీట్ చేస్తున్నాననమాట ఎగ్స్‌ని. ఇలాగే ఈ బీటర్ గనక మీ దగ్గర ఉంటే గనక ఆమ్లెట్ వేసుకోవడానికి బీటర్ యూజ్ చేయండి. చాలా ఫ్లఫీగా వస్తది ఆమ్లెట్. నేను ఎప్పుడైనా ఆమ్లెట్ వేసినప్పుడు నేను మీకు షేర్ చేస్తాను. చూసారా ఎంత చాలా ఫోమ్‌గా వస్తదనమాట. సేమ్ ఇలాగే ఒక ఎగ్ మీరు ఇలా ఫోమ్ వేసుకొని చక్కగా బటర్ వేసుకొని ఆమ్లెట్ ఏసుకున్నారంటే డైట్‌లోని మీకు చాలా ఫ్లఫీగా వస్తది ఆమ్లెట్. అమెరికన్ స్టైల్‌లో వస్తదనమాట. మిట్టు గూడా ఆనందానికి అవధులు లేవు. వాడి ఫేస్ చూసారా ఎంత హ్యాపీగా ఉన్నాడో. వాడు 4 రోజుల నుంచి అడుగుతున్నాడనమాట. అండ్ నేనే చేస్తాను అని చెప్పేసి వాడు చేస్తున్నాడు. నాకు చాలా భయం. అది చాలా ఫాస్ట్‌గా ఎళ్తది ఆ బీటర్ వచ్చేసి. నేనే చాలా భయంగా యూజ్ చేస్తాను దాన్ని. ఎందుకంటే కొంచెం తేడాగున్నా సరే మొత్తం స్పిల్ అయిపోతది కిచెన్ అంతా. అట్ ది సేమ్ టైమ్ ప్రొడక్ట్ అంటే ఏవైతే ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయో అవి వేస్ట్ అవుతాయి. మనకేవైనా చేతులకి ఏమైనా తగిలినా అదొక ఇబ్బంది. కరెంటు ఏమైనా ఇదైతే అదొక ఇబ్బంది. సో చాలా జాగ్రత్తగా నేను వాడికి ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ తీసేసుకుంటున్నాను అనమాట. డాడీ వద్దు నాకే భయం వేస్తుంది కాసేపు ఆగు అని చెప్పేసి. అండ్ ఇక్కడైతే నా దగ్గర కేక్ ప్యాన్స్ అవి బాగానే ఉంటాయి. మళ్ళీ ప్రత్యేకంగా కొనాల్సిన పని ఉండదు. ఏదైనా ఒకటి ట్రై చేద్దాం అనుకుంటే మాత్రం దానికి తగ్గట్టు సామాన్లన్నీ ఉండాలి కదా! ఉండాలి కంపల్సరీగా. సో ఈ కేక్ ప్యాన్లో వచ్చేసి బటర్ పేపర్ వేస్తున్నా. బటర్ పేపర్ మీకు దొరుకుతుంది ఈజీగానే. బేకింగ్ చేసే వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది ఆబ్వియస్లీ. అండ్ దీనికి నేను ఫస్ట్ ప్యాన్ అంతా బటర్ అప్లై చేశాను. ఆ తర్వాత మళ్ళీ నేను బటర్ పేపర్ పెట్టేసి మళ్ళీ దాని మీద నేను మళ్ళీ బటర్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ షేప్కి తగ్గట్టుగా మొత్తం 4 సైడ్స్ బటర్ పేపర్ యాడ్ చేస్తున్నాను. పార్చ్మెంట్ పేపర్ అంటారు ఆర్ బటర్ పేపర్ అని కూడా అంటారు. ఇన్ కేస్ మీ దగ్గర బటర్ పేపర్ అది లేదు అనుకోండి, మీరు జస్ట్ బటర్ మొత్తం ప్యాన్ మొత్తం బటర్ అప్లై చేసేసి మైదా ఉంటుంది కదా, మైదా జల్లేసి ఎక్సెస్ మైదా కొంచెం దులిపేసుకుంటే సరిపోతుంది. కేక్ ఈజీగానే వచ్చేస్తుంది. బటర్ పేపరే ఉండాలని ఏం లేదు. కొత్తలో అయితే నేను అసలు బటర్ పేపర్ అవి ఏం లేనప్పుడు నేను అలాగే చేసేదాన్ని. బటర్ మొత్తం అప్లై చేసి పిండి వేసి అంటుకోకుండా ఉండడం కోసమే అవంతా చేస్తాం మన కేక్ అడుగు అంటుకోకుండా. అండ్ ఇక్కడైతే మొత్తం నేను అదంతా అదే ఎగ్ అంతా బీట్ చేసేసిన తర్వాత ఒక చిన్న మామిడి పండు, బాగా ముగ్గిన మామిడి పండు, ఇది బంగినపల్లి మామిడి పండు మొత్తం గుజ్జు తీసేసి వేశాను. అదే మళ్ళీ బీట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను గుజ్జు మొత్తం మిక్సీ చేయకుండా ఇందులోనే ఇంక బీట్ చేసేసాను. దాని మీద మామిడి పండు అలా గుజ్జు తీసేసి తొక్కలు అవి తీసేసి ఇందులో వేశాను. కేవలం ఆ ఫ్లేవర్ కోసం, మ్యాంగో కేక్ ఫ్లేవర్ కోసమే. ఇంకా కొంచెం ఎక్స్ట్రా మీకు ఎంత కావాలంటే అంత మ్యాంగో వేసుకోవచ్చు. నేనైతే ఎలా ఉంటుందో తెలియదు కదా అనే కాన్సెప్ట్లోని కొంచెం ఒక చిన్న మామిడి పండు సైజు ఉన్నదే వేసుకున్నాను. ఆ తర్వాత మైదా యాడ్ చేసుకుంటున్నాను, ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. దాని తర్వాత కొంచెం కుకింగ్ సోడా అండ్ ఒక చిన్న స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. షుగర్ సరిపోలేదట. షుగర్ కొంచెం ఎక్కువ వేసి ఉంటే బాగుండేది. కాకపోతే నేను తెలిసిందే కదా, నేను షుగర్ ఎంత అవాయిడ్ చేశానో మీకు తెలుసు కదా. షుగర్ అసలు యూజ్ చేయడమే మానేశాను నేను. లాస్ట్ 8-9 మంత్స్ నుంచి అసలు యూజే చేయట్లేదు షుగర్ని. సో అందువల్ల ఆ భయంతో నేను ఇంకా షుగర్ యాడ్ చేయలేదు. బెల్లంతో చేయొచ్చు కానీ మళ్ళీ ఎలా ఉంటుందో అన్న కాన్సెప్ట్లో ఇంక బెల్లంతో చేయాలి. నెక్స్ట్ టైం మనం షుగర్ మొత్తం తీసేసి బెల్లం కేక్ లాగా ట్రై చేద్దాం. ఈసారి అయితే ప్రస్తుతానికి నేను రెసిపీ ఎలా చూసానో అలాగే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే కొంచెం పాలు కూడా యాడ్ చేసా. కన్సిస్టెన్సీ ఎలా ఉందో లేదో చూసుకొని పాలు కూడా యాడ్ చేశాను. మైదా ఒకేసారి యాడ్ చేయకుండా మీరు ఆల్టర్నేటివ్గా యాడ్ చేశారనుకోండి, మీకు అది కొంచెం తొందరగా బ్లెండ్ అవ్వడానికి బాగుంటుంది అనమాట. ఒకేసారి పిండి అంతా వేసేసి చేయకుండా కొంచెం కలుపుతూ కొంచెం వేస్తూ అలా చేశారనుకోండి, మీకు స్మూత్ బ్యాటర్లా వస్తుంది. అట్ ది సేమ్ టైం లమ్స్ లేకుండా వస్తుంది అనమాట. అండ్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత నేను కొంచెం జస్ట్ అలా బీట్ చేస్తున్నాను అంతే. ఇది బీట్ చేయాల్సిన పని ఉండదు. నార్మల్గా మనం ఫ్లోర్ వేసిన తర్వాత అంటే మైదా పిండి వేసిన తర్వాత స్పాటులాతో కలిపి కొంచెం బాగా మిక్స్ చేస్తే సరిపోతుంది. ఇది అవసరం లేదు. బట్ నాకు ఎందుకో కొంచెం లమ్స్ ఉన్నాయేమో అనిపించి ఆ మ్యాంగో అదిని సో ఇలా చేసా. చూసారా పడడం, చూసారా ఆ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత మనం కేక్ బ్యాటర్ వేసుకోవడం మంచిది అనమాట. ఇన్ కేస్ ఆ కన్సిస్టెన్సీ రాకుండా ఇంకా థిక్ ఉంది అనుకోండి, కొంచెం పాలు యాడ్ చేసుకోవాలి. పాలు యాడ్ చేసుకుంటే ఏంటంటే స్మూత్ వస్తుంది కేక్ బాగా. నేను ఇది మొత్తం వేసినప్పుడు వీడియో షూట్ చేశాను అనుకున్నాను, బట్ కెమెరా ఆన్ అవ్వలేదు తెలుసా. ఈ ప్యాన్లో వేసేటప్పుడు కెమెరా పెట్టాను, ఫోన్ పెట్టాను, బట్ ఆన్ చేయలేదన్నమాట. అదేంటో మర్చిపోయాను. సరే అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఆన్ చేసి మొత్తం ఊడ్చి వేసేసాను. తర్వాత
ఇది ముందుగా చాప్ చేసుకున్నాను అనమాట. టీవీ ముందు కూర్చొని ఏదో మూవీ చూస్తూ బాదం అలా చాప్ చేసుకున్నా, అవి కూడా పైన అలా వేసేస్తున్నాను అనమాట. మీరు ఏవైనా వేసుకోవచ్చు, కిష్మిష్ లేకపోతే పిస్తా ఇవన్నీ వేసుకోవచ్చు. బాదము ఆ బాదం పూలంగా వేయకూడదు, ఎందుకంటే ఆ బరువుకి కిందకి వెళ్ళిపోయి ఆ బాదం అంటుకుపోతుంది అనమాట కేక్కి. సో మ్యాక్సిమం పౌడర్ లాగా లేకపోతే చిన్న చిన్న ఇలా పీసెస్లా వేసుకుంటేనే బెటర్. తర్వాత కేక్ అనేది ఓవెన్లో పెట్టేశాను, ప్రీహీట్ చేశాను. ఓవెన్ ప్రీహీట్ చేసి ఒక 5 నిమిషాలు, ఒక 30 మినిట్స్ వరకు 120 డిగ్రీస్ మీద 30 మినిట్స్ పెట్టాను అనమాట ఓవెన్లో. ఆర్ఎల్స్ మీరు కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. కుక్కర్లో వచ్చేసి మీరు సాల్ట్ అడుగున సాల్ట్ వేసుకుని ఏదైనా స్టాండ్ పెట్టుకుని కుక్కర్లో పెట్టేసుకోవచ్చు. కుక్కర్లో అయితే మీకు 20 మినిట్స్ 25 మినిట్స్ వరకు పెట్టే చాలన్నమాట. అండ్ అది కూడా మీరు ముందుగా పెట్టుకోవాలి, కుక్కర్ పెట్టుకొని ఉప్పు కొంచెం వేడైన తర్వాత అడుగున అప్పుడు మీరు ప్యాన్ పెట్టుకోవాలన్నమాట. అది ఇంతకుముందు ఓవెన్ లేనప్పుడు నేను అలాగే బేక్ చేసేదాన్ని. అండ్ ఇక్కడైతే నేను రోటీస్ కాల్ చేసుకుంటున్నాను, ఒక 2 రోటీస్. ఇవి కంప్లీట్ ప్యూర్ గోధుమ పిండి రోటీస్ అనమాట. నేను బయట దొరికితే నేను ఇలా తెచ్చి పెట్టుకున్నా, సో దట్ నాకు ఈ పని తగ్గుతుంది కదా అని. ఇక్కడ రోజు చపాతీ ఏం చేసుకుంటాం అని చెప్పేసి అప్పుడప్పుడు రైస్ తినే ఛాన్సెస్ ఉంటాయి కదా, అందుకని తినడం అయినా మానేస్తాం. అలా అస్సలు చేయకూడదు, తినడం అస్సలు మానకూడదు. మనం డైట్లో కంపల్సరీగా ఫుల్ ఉండాలన్నమాట మనకి బొజ్జ. అండ్ ఇక్కడైతే ఓవెన్లో పెట్టేసాను కేక్ ఇలాగా. మేము లంచ్ చేసేటప్పటికి ఫినిష్ అయిపోతుంది కదా. అండ్ ఇది నా లంచ్ ప్లేట్ ఈరోజు. 2 రోటీస్, బెండకాయ ఫ్రై అండ్ పాలకూర రోటీ పచ్చడి, రైతా ఇవి వేసేసుకొని యమ్ అని తినేసాను నేనైతే. ఆ తర్వాత ఈ లోపు కేక్ కూడా బేక్ అయిపోయింది. అండ్ కేక్ మిట్టుగడం వాడికి కంగారు ఎక్కువైపోయి ప్లేట్లోకి కూడా తీసేసాడు వాడు. సో ఇలా వచ్చిందనమాట, చాలా స్పాంజీగా వచ్చింది తెలుసా, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకా మీరు మ్యాంగో ఫ్లేవర్ ఫుల్గా కావాలంటే మ్యాంగో ఎసెన్స్ మనకి దొరుకుతుంది డిమార్ట్లో, వాటిల్లో మ్యాంగో ఎసెన్స్ వేసుకోవచ్చు. మ్యాంగో సీజన్ లేనప్పుడు కూడా మనం మ్యాంగో ఎసెన్స్ యూస్ చేసి మ్యాంగో కేక్ చేసుకోవచ్చు. ఇదైతే చాలా స్పాంజ్గా వచ్చింది. ఇంకా మీరు ఈ సమ్మర్లో ఐస్ క్రీమ్స్ ఎక్కువ తింటూ ఉంటారు కదా చాలామంది. ఐస్ క్రీమ్స్లో ఇది కొంచెం క్రష్ చేసి కిందన వేసుకొని ఒక బౌల్లో అన్ని మీద ఐస్ క్రీమ్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అంటే లైక్ బ్రౌనీ ఎలా ఉంటుంది, బ్రౌనీ లాగా తినచ్చు అనమాట మనం, అంత బాగుంటుంది. చాలా స్పాంజీగా లేయర్గా వచ్చిందనమాట. స్వీట్ నేను కొంచెం తక్కువే వేశాను, షుగర్ కాబట్టి, షుగర్ మంచిది కాదు కాబట్టి. అండ్ చూసారా ఎంత స్పాంజీ వచ్చిందో, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇది రెసిపీ డైరెక్ట్గా నేను రాసుకున్నాను అనమాట, బాగా వచ్చింది కదా అందుకని చెప్పేసి. మిట్టుకైతే చాలా ఎక్సైట్ అయ్యాడు. వాడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు, వాడి కోసమే చేశాను. ఎప్పటి నుంచో అడుగుతున్నాడు పాప, నాకు అస్సలు కుదరట్లేదు బేకింగ్ చేయడం అనేది. బేకింగ్ అనేది కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. మనం ఏదో ప్యాన్ పెట్టి చేసేసామా అని ఉండకూడదు, మనకు కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీలో లేకపోతే అసలు మొత్తం స్పిల్ అయిపోతుంది కేక్. సో కొంచెం వంట సోడా వేసుకోండి, అది కొంచెం ఇదవుతుంది అనమాట. వాడు హ్యాపీనెస్తో థ్యాంక్ యూ అని చెప్పి చాలాసార్లు చెప్పాడు. ఇలా వాడు ఏదైనా ఈ మధ్య వాడు హ్యాపీగా ఫీల్ అయింది ఎప్పుడైనా సరే, వాడు ఒక కిస్ పెట్టి చెప్తున్నాడు అనమాట, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ అని చెప్పేసి. సో అది చాలు కదా, అది అలా ఆ చిన్నది వాళ్ళు చేసేసరికి మనకి మనం ఏదైనా కష్టంగా చేసింది కూడా మనకి అంత చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు హ్యాపీగా ఉండడం మనకి ఇంపార్టెంట్ కాబట్టి. సో అలా కొంచెం వాడు చాలా బాగా ఎంజాయ్ చేశాడు కేక్ని అయితే. అండ్ ఈవినింగ్ అయితే నేను కొంచెం పాలు తాగుతున్నాను ఈ మధ్య, కొంచెం బోన్ స్ట్రెంత్ కోసం నేను ఇలా పాలు తాగుతున్నాను, నార్మల్ పాలే, 1/2 గ్లాస్ అనమాట ఇవి. హలో, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు వచ్చేసి నేను ఈవినింగ్ స్నాక్ కింద ఏం తినలేదు, జస్ట్ ఒక కప్ ఆఫ్ మిల్క్ తాగాను అనమాట. డైట్లో చాలామంది అడుగుతున్నారు కదా అని చెప్పేసి అప్డేట్ చేస్తున్నాను. ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే నేను రోటీస్ చేసుకున్నాను, ఆల్రెడీ షేర్ చేశాను కదా, విత్ ఏదైతే పచ్చడి అండ్ ఆల్సో అదే పాలకూరది ఉల్లికారం చేశాను కదా అది, అండ్ ఆల్సో బెండకాయ కర్రీ అది ఇది వేసుకున్నాను. అండ్ ఈవినింగ్ వచ్చేసి ఇంకా నాకు స్నాక్ చేసుకుని ఓపిక లేదు, ఎందుకంటే చెయ్యి ఎందుకు బాగా పెయిన్ వచ్చేస్తుంది అనమాట. సో ఇంకొకటి చేసుకునే ఓపిక లేదు. దట్టు ఈరోజు బేకింగ్ కూడా చేశాను, అందువల్ల కొంచెం డీహైడ్రేటింగ్గా ఉంది, చెయ్యి బాగా నొప్పి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చాలా నొప్పి వస్తుంది. 2 డేస్ నుంచి అలా ట్రై చేస్తున్నాను ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి. బట్ ఆయింట్మెంట్ అవి రాస్తున్నాను, టాబ్లెట్స్ కూడా వేసుకుంటున్నాను, అసలు తగ్గట్లేదు. చూపించాలి ఒకసారి, హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట. సో అది. అండ్ నిన్నటి వీడియోలో నేను కొన్ని అమెజాన్ ప్రొడక్ట్స్ చూపించాను కదా, అమెజాన్ది నుంచి తెప్పించానని చెప్పాను కదా. సో ఈరోజు నాకు కొన్ని ప్రొడక్ట్స్ వచ్చి అవి కూడా షేర్ చేస్తాను. అన్నీ ఒకసారి ఆర్డర్ పెడతాను కానీ డెలివరీ ఒక్కొక్కసారి వస్తుంది కదా, అందుకని చెప్పి ఈరోజు నేను అప్డేట్ చేస్తున్నాను.
అండ్ ఆల్సో మనకి అమెజాన్లో వాటర్ రిఫ్రెష్ సేల్ అనేది నడుస్తుంది. ఆల్రెడీ నిన్న వీడియోలో కూడా నేను మెన్షన్ చేశాను. ఆ వాటర్ రిఫ్రెష్ సేల్ వచ్చేసి మనకి 31st మే నుంచి 5th జూన్ వరకు ఉంటుందన్నమాట. ఇందులో మీకు 50 to 80% ఆఫ్ వస్తుందన్నమాట. ఆన్ 1500+ బ్రాండ్స్ అండ్ ఆల్సో 3 lakh+ స్టైల్స్ మీద సూపర్ డీల్స్ ఉంటాయి. సో అస్సలు మిస్ చేసుకోవద్దు. చక్కగా ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు కనుక కావాలనుకుంటే, ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఈ సేల్లోనే పిక్ చేసుకోవడం బెటర్ అనమాట. సో ఈసారి నేను వచ్చేసి మాయిశ్చరైజర్స్ తీసుకున్నా. మాయిశ్చరైజర్స్ కంప్లీట్ అయిపోయాయి అనమాట నా దగ్గర. ఒక్క నిమిషం. భయ్య పార్సలా? మిట్టు మిట్టు పార్సల్ తీసుకోమ్మా. పార్సల్ కాజల్ కాదు, పార్సల్ కాజల్ కాదు, పార్సిల్ ప్రవీణ్. కాజల్ పార్సిల్ ఏంటి ప్రవీ? కన్ఫ్యూజన్. నీవే అనుకుంటా. షార్ట్స్, ట్రాక్ ప్యాంట్స్ అనుకుంటా. షార్ట్సా? ఓపెన్ చేసి చూడొచ్చు కదా, సైజ్ చెక్ చేసుకుంటే. పెట్టాక కరెక్ట్గా ఉంటాయి. అబ్బా క్వాలిటీ ఎలా ఉందో చూస్తే. ట్రాక్ ప్యాంట్సా? 2 వస్తాయా? నీకు కంఫర్ట్ ఉందో లేదో. యాక్చువల్గా ప్రవీణ్కి అసలు డైలీ వేర్ ట్రాక్ ప్యాంట్స్ అవి లేవన్నమాట. సో అందుకని తన కోసం కూడా అమెజాన్లో షార్ట్స్ అండ్ ఆల్సో ట్రాక్ ప్యాంట్స్ ఆర్డర్ చేశాను. సో షాపింగ్ హాల్ వైస్కి వచ్చేస్తే మాయిశ్చరైజర్స్ ఆర్డర్ చేశాను. మాయిశ్చరైజర్స్ అన్నీ కంప్లీట్ అయిపోతున్నాయి. నాకు సమ్మర్ అయినా వింటర్ అయినా సరే మాయిశ్చరైజర్ కంపల్సరీ ఉండాల్సి వస్తుంది ఈ మధ్య. ఇంతకుముందు అలా ఉండేదని కాదు, కానీ స్కిన్ ఎందుకో బాగా మండుతుంది అనమాట ఇన్ కేస్ నేను మాయిశ్చరైజర్ పెట్టకపోతే. చాలామంది సమ్మర్లో అసలు మాయిశ్చరైజర్ అప్లై చేయరు, బట్ కంపల్సరీగా మనం ఫుడ్ ఎలా తీసుకుంటామో మన స్కిన్కి మాయిశ్చరైజర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అందులో భాగంగా నేనైతే జస్ట్ హర్బ్స్ అనే బ్రాండ్ నుంచి అల్ట్రా హైడ్రేషన్ బాడీ మిల్క్ తెప్పించాను. ఇది డీప్లీ నరిష్ చేస్తుంది అండ్ ఆల్సో మన స్కిన్ని నరిష్ చేస్తుంది, హైడ్రేట్ చేస్తుంది. ఇందులో సాఫ్రన్ అండ్ ఆల్సో మలాయ్ ఉందన్నమాట. అన్ని స్కిన్ టైప్స్కి యూజ్ అయిపోతుంది. అండ్ ఆల్సో పారబన్స్ నుంచి మినరల్ ఆయిల్స్, పారబన్స్ అలాంటివి ఏమి ఉండవు. సో ప్రోడక్ట్ వచ్చేసి ఇది ఫ్రేగ్రెన్స్ అయితే చాలా ప్లెజెంట్ ఫ్రేగ్రెన్స్ ఉంది. మరి అంత ఫ్రేగ్రెన్స్ అయితే మీకు కొట్టదు. చాలా మంచి మాయిశ్చరైజర్ అనమాట, బాడీ మిల్క్ అనమాట. సో ఇది ట్రై చేయండి ఇన్ కేస్ మీరు కనుక మంచి మాయిశ్చరైజర్ గురించి చూస్తూ ఉంటే. ఇది 360 degrees బ్యూటీ అట, ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ ఆల్సో నరిష్ చేస్తుందట. సో ఇది ఫస్ట్ది. నాకు తెలిసి ఇది నాకు ఇంకా చలికాలం వరకు వచ్చేస్తుంది ఇది కొంచెం అప్లై చేస్తే. ఈ మాయిశ్చరైజర్ తెప్పించా. ఇది వచ్చేసి నార్మల్గా నేను ట్యూబ్ వైజ్ ఒకటి తెప్పిస్తాను అనమాట. అది కొంచెం మంచి ఫ్రేగ్రెన్స్ ఉండేది నేను సెలెక్ట్ చేసుకుంటా. బాడీ షాప్ నుంచి ఎక్కువ చూస్ చేసుకుంటాను. సో ఆ టైప్ సిమిలర్లోనే ఇది నేను పర్ఫ్యూమ్ బాడీ లోషన్ తెప్పించాను అనమాట. సో దట్ మనది కొంచెం స్మెల్గా మంచి ఫ్రేగ్రెన్స్ కలిగి ఉండాలని చెప్పేసి ఇది తెప్పించాను అనమాట. పర్ఫ్యూమ్ బాడీ లోషన్ లగ్జరీ కలెక్షన్ నుంచి బెల్లా వీటా డేట్ ఉమెన్ అని చెప్పేసి. ఇది బెల్లా విటా ఆర్గానిక్ అనే బ్రాండ్ అనమాట. సో ఎన్రిచ్డ్ విత్ ఆర్గాన్ ఆయిల్ అండ్ ఆల్సో షియా బటర్. ఫ్రేగ్రెన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా అంటే సూపర్ అండ్ సూపర్ ఉంది. నాకు బాడీ షాప్ ఎప్పుడు అలవాటు అయిందంటే, నేను ఒకసారి ఒక మాల్కి వెళ్ళినప్పుడు, సరత్ సిటీ క్యాపిటల్ మాల్కి ఎప్పుడో వెళ్ళినప్పుడు అక్కడ ఆఫర్ ఉండే అనమాట, 1+1 ఆఫర్ లాగా. సో మాయిశ్చరైజర్ ట్రై చేద్దామని చెప్పేసి అక్కడ నేను 1+1 ఆఫర్లో 2 మాయిశ్చరైజర్లు తీసుకున్నాను. అప్పటి నుంచి నాకు ఇలాంటి పర్ఫ్యూమ్ లోషన్స్ నాకు చాలా బాగా అలవాటు అయిపోయి, మంచి ఫ్రేగ్రెన్స్ వస్తే అట్ ది సేమ్ టైం మంచి నరిష్ చేసే లోషన్ కూడా ఉంటుంది కాబట్టి. సో ఇలాంటివి ప్రిఫర్ చేయండి ఇన్ కేస్ మీకు కనుక కొంచెం మంచి ఫ్రేగ్రెన్స్ లవర్స్ అయితే మాత్రం. చాలా అంటే చాలా బాగుంది తెలుసు ఫ్రేగ్రెన్స్, మీరు ట్రై చేయండి. కొంచెం అఫోర్డబుల్ రేంజ్లో కంటే కొంచెం పైన ఉంటుంది. సో 325 రూపీస్ అయితే ఉంది ఇది ట్యూబ్ అయితే. ఇది మొత్తం 200 ml ఆఫ్ ట్యూబ్ అనమాట. సో ట్రై చేయండి, ఓకేనా. అండ్ తర్వాత స్కిన్ కేర్లోకి వచ్చేస్తే నేను ఈసారి ఇది ట్రై చేశాను. ఇది వచ్చేసి స్నేయిల్ది అనమాట, స్నేయిల్ క్రీమ్ అనమాట. అడ్వాన్స్డ్ స్నేయిల్ 92 ఆల్-ఇన్-వన్ క్రీమ్. కాస్ఆర్ఎక్స్ ఏదో అంటారు దీన్ని, నాకు కరెక్ట్గా ఐడియా రావట్లేదు. ఇది ప్రొనౌన్సియేషన్ నాకు కరెక్ట్గా రావట్లేదు. అడ్వాన్స్డ్ స్నేయిల్ క్రీమ్ అనమాట ఇది. సో ఇది ఇలా వస్తుంది మనకి. ఇది కొంచెం లగ్జరీ బ్యూటీ కింద వస్తుంది అనమాట. ఇది కొరియన్ స్కిన్ కేర్ కింద వస్తుంది. నాకు తెలిసి చాలామంది యూజ్ చేస్తూనే ఉంటారు, బట్ నేనైతే ఇంత బడ్జెట్ పెట్టాను కాబట్టి ఈసారి ఎందుకో ట్రై చేయాలనిపించి ఇది ఆర్డర్ చేశాను. ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇలా వస్తుంది.
క్రీమ్ అయితే ఎలా వస్తుంది. ఇది కొంచెం మనకి హై రేంజ్లోనే ఉంటుంది. ఇది మన స్కిన్ మన నార్మల్గా ఈవెన్గా అప్లై చేసేయడమే. కొరియన్ అనమాట ఈ స్కిన్ కేర్ వచ్చేసి. మనకి ఇది కంప్లీట్లీ స్నేల్ ఉంటుంది కదా, ఎసెన్స్ లాగా స్నేల్ సిరంలా ఉంటుంది కదా, అదనమాట కంప్లీట్గా. అండ్ చూసారా ఎలా వస్తుంది క్రీమ్ వచ్చేసి. ఎంతమంది యూస్ చేస్తున్నారో లేదో తెలియదు, బట్ ఇది మీద చాలా పాజిటివ్ రివ్యూస్ చూశాను అందరు యూట్యూబర్స్ దగ్గర. సో ఇన్ కేస్ మీరు కనుక యూస్ చేస్తూ ఉంటే దీని గురించి నాకు డీటెయిల్గా కొంచెం నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే దీని గురించి అస్సలు తెలియదు, జస్ట్ ట్రై చేద్దామని చెప్పేసి నేను ఆర్డర్ చేశాను. కొంచెం దీని మీద చాలా అంటే చాలా పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. నా బడ్జెట్లో అయితే ఇది ఉండదు, హై బడ్జెట్లోనే వస్తుంది నాకైతే, బట్ ఎందుకో ట్రై చేశాను ఈసారి. సో ఇది నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే. దాని తర్వాత ఫేస్ వాష్లు తెప్పించాను, ఒక 2 ఫేస్ వాష్లు. ఫస్ట్ ఇది వచ్చేసి ప్లమ్ నుంచి గ్రీన్ టీ పోర్ క్లెన్సింగ్ ఫేస్ వాష్. ఇది వచ్చేసి మన ఆయిల్ కంట్రోల్ చేస్తుంది అండ్ ఆల్సో పింపుల్స్ని కంట్రోల్ చేస్తుంది. నేనైతే నార్మల్గానే తెప్పించాను, నాకైతే పింపుల్స్ అవి పెద్దగా ఏమి ఉండవు. కాకపోతే కొంచెం ఈ మధ్య బాగా ఆయిలీ, సమ్మర్లో మనకి ఆయిలీ స్కిన్ లాగా ఉంటుంది కదా, నార్మల్ స్కిన్ వాళ్ళు కూడా కొంచెం జిడ్డుగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఇది తెప్పించాను. ఇది వచ్చేసి 100 ml ఆఫ్ ది 100% వేగన్ అనమాట. అండ్ ప్లమ్ నుంచి అయితే నేను రీసెంట్గా అసలు ఏది కూడా తెప్పించలేదు తెలుసా, చాలా రోజులు అయిపోతుంది ప్లమ్ బ్రాండ్ నేను మళ్ళీ ట్రై చేసి, అందువల్ల ఇది తెప్పించాను ఫేస్ వాష్. దాని తర్వాత పిల్గ్రిమ్ సీక్రెట్స్ ఆఫ్ జేజో ఐలాండ్ అనే బ్రాండ్ నుంచి, కొరియన్ బ్రాండ్ ఇది, దీని నుంచి సాలిసిలిక్ అండ్ ఆల్సో గ్లైకాలిక్ యాసిడ్ ఫోమింగ్ ఫేస్ వాష్ తెప్పించాను. ఇది ఒక ఫోమింగ్ ఫేస్ వాష్ అనమాట. జస్ట్ మీరు ఇలా పంప్ చేసిన తర్వాత మనకు ఒక ఫోమ్లా వస్తుంది, అది మనం అప్లై చేసుకోవచ్చు. ఇది నాకు చికెన్ బాటిల్ ఆల్రెడీ యూస్ చేశాను, చాలా బాగుంటుంది. మీకు ఫేస్ వాష్లో ఎందుకు అంత డిఫరెన్స్ ఉంటుంది, ఫేస్ వాషెస్ ఏముందిలే అని చెప్పేసి నేను చాలాసార్లు అనుకున్నాను, బట్ ఫేస్ వాషెస్ వల్ల కూడా మన స్కిన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. లైక్ నేను ఒక ఫేస్ వాష్ చాలా బాగా సజెస్ట్ చేస్తాను, ఇప్పుడు నేను ప్రెజెంట్ యూస్ చేసింది అయితే మమ్మా ఎర్త్ రైస్ వాటర్ ఫేస్ వాష్. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు యూస్ చేసిన వెంటనే మీకు అది డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట స్కిన్ మీద. సో ఇది కూడా అంతే పిల్గ్రిమ్స్. అండ్ ఆల్సో ఇంకొకటి ఉంటుంది, బ్లూ కలర్లో ఉంటుంది బాటిల్, నాకు గుర్తు రావట్లేదు, డెర్మాకోనో ఏదో ఆ బ్రాండ్ అది కూడా ఫోమింగ్ ఫేస్ వాష్ వస్తుంది, అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అండ్ మేకప్ వైస్కి వచ్చేస్తే నేను ఈసారి మైగ్లామ్ పౌట్ నుంచి బై కరణ్ జోహార్ అని చెప్పేసి ఇది తెప్పించాను. కరణ్ జోహార్ అంటే చాలా వీడియోస్ గుర్తొస్తాయి అనమాట నాకు. సో మైగ్లామ్ బ్రాండ్ నుంచి పౌట్ లిప్స్టిక్ ఒకటి తెప్పించాను. ఇది లిప్స్టిక్ అంటే నేను లిప్స్టిక్ అవుటర్ ప్యాకేజింగ్ గురించి తెప్పించానని అనుకోవాలి, బట్ అవుటర్ ప్యాకేజింగ్ ఎందుకు తర్వాత మనకి లిప్స్టిక్ అయిపోయినప్పుడు యూస్ అవ్వదు, బట్ అదొక పిచ్చి ఉంటుంది కొంతమందికి, నాలాగా బయట ప్యాకేజింగ్ చూసి నేను కొంచెం అట్రాక్ట్ అయ్యాను అనమాట. చాలాసార్లు కొందాం అనుకున్నా, బట్ ఎందుకో ట్రై చేయాలనిపించలేదు, ఎందుకంటే లిప్స్టిక్ మనకి ప్రొడక్ట్ ఇంపార్టెంట్ కదా, బయట ప్యాకేజింగ్ మనం తర్వాత పడేసేది కదా, ఎన్ని రోజులు దాచుకుంటాం అని చెప్పేసి. బట్ ఎందుకో ఫైనల్గా నాకు పిచ్చి ఉందని నాకు అర్థమైంది అనమాట. ఈ లిప్స్టిక్ నేను కొన్న తర్వాత నాకు అదే అనిపించింది. ఇది వచ్చేసి లగ్జరీ లిప్స్టిక్ కింద వస్తుంది, లక్స్ ప్లంపింగ్ లిప్స్టిక్ అనమాట. సో ఇలా ఓపెన్ చేస్తే, ఇది ఎలా ఓపెన్ చేసిన డబ్బా పడేస్తాం కాబట్టి. సో పాజిటివ్స్ నెగిటివ్స్ నేనే చెప్తాను అని అనిపిస్తుంది నాకు. కరణ్ జోహార్ ఇంటూ మేబీ కొలాబ్ అయి ఉంటుంది, సో నాకు అంత డీటెయిల్స్ తెలియవు. సో అది. అండ్ ఇది ఓపెన్ వచ్చేసి ఇగో ఇలా చేయాలి, ఇలా ఓపెన్ చేయాలన్నమాట. ఇది కిందన ఇలా షేడ్ నేమ్ అది ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే పైకి ఇలా పుష్ అవుతుంది. అండ్ ఇది ఇలా ఓపెన్ చేస్తే లిప్స్టిక్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది అనమాట. నేను ఇంకా అప్లై చేయలేదు అసలు, ఎందుకంటే ఇది కొంచెం షేడ్ ఇలా వస్తుంది అనమాట, పింకిష్ రెడ్ కింద వస్తుంది. సో నేనైతే ఇప్పుడు అప్లై చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను బాగా స్వెట్టీగా ఉన్నాను కదా. ఇలాంటి కాస్ట్లీ లిప్స్టిక్లు ఏంటంటే వన్స్ వైప్ కూడా చాలా వేస్ట్ చేయకూడదు అన్నంత తాపత్రయంగా ఉంటుంది అనమాట. సో ఇది తెప్పించాను, చూడాలి ఇది ఎంతవరకు లాంగ్ లాస్టింగ్ ఇస్తుందో. సో దీనికి ఇచ్చిన బిల్డప్ బట్టి అయితే నాకు తెలిసి లాంగ్ లాస్టింగ్ అయితే బాగానే వస్తుంది అనుకుంటున్నాను. మాయిశ్చరైజర్ కూడా బాగానే ఉంది, ఎందుకంటే నేను ఇక్కడ అప్లై చేసిన దాన్ని బట్టి. మరి స్మడ్జ్ ప్రూఫో కాదో అవునో కాదో నాకు తెలీదు, దాన్ని బట్టి నేను తర్వాత మీకు చెప్తాను. ఇదైతే కిస్సబుల్ పౌట్ అనమాట, సో మేబీ స్మడ్జ్ అవ్వదేమో, చూడాలి. ఇదైతే నేను కొన్నాను. చూడడానికి మాత్రం చూడడానికి ఏంటి చాలా లగ్జరీ లిప్స్టిక్కే ఇది, బట్ ఇది అయిపోయిన తర్వాత ఇది దాచుకోవాలన్నమాట. ఇలాంటి లిప్స్టిక్లు ఎక్కువ వాడబోదేది, ఎంత బాగా నచ్చినా సరే, ఎందుకంటే అయిపోద్ది అనేది భయం ఉంటుంది. సో అది. అండ్ తర్వాత వచ్చేసి
ఇదనమాట. ఇది వచ్చేసి పాకెట్ పర్ఫ్యూమ్ అనమాట. పాకెట్ పర్ఫ్యూమ్ ఇది యాక్చువల్గా ప్రవీణ్ కోసం అని చెప్పి తెప్పించాను. తను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పాకెట్ పర్ఫ్యూమ్స్ నేను ఒకసారి అలవాటు చేసే తనకి, అప్పటి నుంచి తనకి బాగా అలవాటు అయిపోయింది. సో జస్ట్ ఇప్పుడు సమ్మర్లో బాగా తనకి స్వెట్టింగ్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుందన్నమాట. సో అందువల్ల అని చెప్పేసి ఇది పాకెట్ పర్ఫ్యూమ్ యూజ్ అవుతుందని తన కోసం తెప్పించా. ఇది యాక్చువల్గా నాకు దేనితోనో కానీ ఫ్రీ వచ్చిందనమాట లాస్ట్ టైము. సో అప్పుడు నేను బాగా యూజ్ చేశాను, నాకు పర్సనల్గా యూజ్ చేశాను, నాకు బాగా నచ్చింది. అందువల్ల ఇది మళ్ళీ ఆర్డర్ చేశాను అనమాట తన కోసం. తర్వాత వచ్చేసి మైగ్లాన్ లిట్ గ్లాసీ లిక్విడ్ ఐలైనర్ అనమాట. 24 hours వాటర్ ప్రూఫ్ అండ్ ఆల్సో స్మచ్ ప్రూఫ్ అని చెప్పేసి లిక్విడ్ ఐలైనర్ అనమాట. ఐలైనర్స్ బోల్డ్ అని ఉన్నాయి, అయినా సరే నా పిచ్చుకొద్ది కొంటూనే ఉంటాను కాజల్స్, ఐలైనర్స్. సో ఈ మధ్య అయితే అసలు ఐలైనర్ పెట్టట్లేదు. ఎప్పుడో మా తమ్ముడు మ్యారేజ్ అప్పుడు ఎప్పుడో పెట్టాను, అసలు అప్పటి నుంచి ఇప్పటి వరకు లైనరే పెట్టట్లేదు, ఓన్లీ కాజలే పెడతాను అనమాట. అండ్ ఫౌండేషన్స్ అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి తెలుసా నా దగ్గర. ఫన్నీ ఏంటంటే అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, లైక్ బీబీ క్రీమ్ ఉంటుంది, సిసి క్రీమ్ ఉంటుంది, మళ్ళీ కన్సీలర్, కాంపాక్ట్ వాడతానులే, ఫౌండేషన్ ఇవన్నీ ఉంటాయి. బట్ నేను సింపుల్గా డే క్రీము, కాంపాక్ట్, కాజలు, లిప్స్టిక్, బొట్టు, అంతే, అంతకుమించి ఏం యూజ్ చేయను. అప్పుడప్పుడు వచ్చేసి ఇల్యూమినేటెడ్ క్రీమ్ రాస్తాను, అంటే లైక్ హైలైటర్ క్రీమ్ రాస్తాను కొంచెం ఫేస్ జిగ్గు మనం మెరవడానికి. సో ఇది వచ్చేసి ఐలైనర్. ఇది కూడా కొంచెం మంచి పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. ఇది ఇప్పటివరకు ట్రై చేయలేదని చెప్పేసి ఇది తీసుకున్నాను. సో ఏ లైనర్ అయినా సరే మనకి ఇలాగే కనబడుతుంది, నేను పెద్దగా మీకు చూపించిన పెద్ద యూజ్ ఉంటుంది అనుకోండి. బట్ ఇది 24 hours స్మచ్ ప్రూఫ్ అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. సో ఇది నెక్స్ట్ ప్రోడక్ట్. సో ఇవన్నమాట నేను తీసుకున్న ప్రొడక్ట్స్ అయితే ఫ్రమ్ అమెజాన్. మీరు మాత్రం అమెజాన్ వార్డ్రోబ్ రిఫ్రెష్ సేల్ని మిస్ అవ్వద్దు అసలు. ఇందులో వచ్చేసి మీకు 50 to 80% వస్తుంది. ఇది 31st May నుంచి 5th June వరకు నడుస్తుంది. అండ్ ఇందులో మీకు 50 to 80% ఆఫ్ వస్తుంది ఆన్ 1500+ బ్రాండ్స్ అండ్ ఆల్సో 3 lakh+ స్టైల్స్ మీద మంచి డీల్స్ ఉంటాయి. ఈ ప్రొడక్ట్స్ అన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అట్ ది సేమ్ టైం స్టోర్ లింక్ కూడా ఇస్తాను, మైహాల్ ద్వారా పర్చేస్ చేసినవి ఇవన్నీ కూడా. సో ఆ స్టోర్ లింక్ ఇస్తే మీకు డైరెక్ట్గా ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీకు ఒక పేజ్లో కనిపిస్తాయి అన్నమాట. సో నేనైతే ఇప్పుడు రెడీ అయిపోయి హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్ వచ్చేసి మాకు దూరం అనమాట కొంచెం. సో హాస్పిటల్కి వెళ్ళి ఇంకా నైట్ వచ్చేయాలి. అది వీడు రెంచర్ ఏదో పట్టుకెళ్ళాడు, అది పడిపోయింది సైకిల్ మీద నుంచి. తర్వాత ఈవినింగ్ ఇలా రెడీ అయిపోయాను. అండ్ ఈ టాప్ చూసారా ఎంత లూజ్ అయిపోయిందో అసలు. నాకు మిషన్ ఉంది, నేను లాస్ట్ టైం నేను ఆర్డర్ చేసుకుంటున్నాను బట్టలన్నీ అని చెప్పేసి, బట్ ఆ మిషన్ది సూది ఇరిగిపోయింది అనమాట. అందుకే నాకు బట్టలు ఆర్డర్ చేసుకోవడం కావట్లేదు, సూది మళ్ళీ కొని పెట్టాలి, దాన్ని ఫిక్స్ చేయాలి. ఆ తర్వాత మేమైతే ఇక్కడికి హాస్పిటల్కి అండ్ ఆల్సో షాపింగ్కి వెళ్తున్నాము. ఇక్కడ అన్నమయ్య పాటలు పెట్టానో లేదో సూపర్ సింగర్స్ అయిపోయారు అనమాట మొత్తం ముగ్గురం కూడా. అన్నమయ్య పాటలు పెట్టేసరికి మాత్రం చాలా గట్టిగా పాడుతూ ఉంటారు ఇద్దరు, అంత ఇష్టం అనమాట అన్నమయ్య సాంగ్స్ అంటే. అండ్ చాలా వరకు సాంగ్స్ నేను మెయిన్ కార్లో కూర్చునేంతసేపు మ్యాక్సిమం చాలామంది మాట్లాడుతూ వెళ్తారు, కానీ నేను మ్యాక్సిమం సాంగ్స్ లేనిదే అసలు బుర్ర పాడైపోద్ది అనమాట. నాకు కారు ఎక్కడమే సాంగ్స్ గురించి ఎక్కుతాను అన్నట్టుగా ఎక్కుతాను, చాలా బాగా నచ్చుతుంది అనమాట, నాకు ఆ ఫీల్ బాగా నచ్చుతుంది అనమాట. అండ్ ఇక్కడైతే ఫస్ట్ మేము షూస్ కొనుక్కోవడానికి వెళ్తున్నాము. మిట్టుకి షూస్ కావాలి వాడికి సైక్లింగ్ చేయడానికి, అండ్ ఆల్సో షూస్ ఉన్నవి వాడికి పాడైపోయాయి అనమాట. అందువల్ల షూస్ కావాలంటే అమెజాన్లో చూశాను, కానీ ఎందుకో సైజ్ వాడి చెప్పులు వాడి పాదం సైజు మాకు కరెక్ట్గా తెలియట్లే. ఈ మధ్య మళ్ళీ కొంచెం పెరుగుతూ ఉంటే పిల్లలకి సైజ్ డిఫరెన్స్ వస్తుంది కదా అని చెప్పేసి షాప్కి వెళ్తున్నాము. అది కూడా జిఎస్ఎం మాల్కి వెళ్ళాము. జిఎస్ఎం మాల్లోని మనకి వాకిన్ది ఉంటుంది కదా ఒకటి స్టోర్, సో అక్కడికి వెళ్ళాము. అక్కడ చాలా వరకు వాడు షూస్ ట్రై చేశాడు, ఈ బ్లాక్ షూస్ తీసుకున్నాడు అనమాట. అండ్ మిట్టుకి ఏంటంటే ఇంకా కిడ్స్లో దొరకట్లేదు, వాడి పాదం కొంచెం పొడుగుగా ఉంటుంది అనమాట, అందువల్ల మెన్స్లోనే చిన్న సైజ్ తీసుకున్నాము. దాని తర్వాత నేను కూడా చూశాను చాలా వరకు చెప్పులు. ఇక్కడ ఆఫర్స్ అన్నీ పెట్టారు, ఆఫర్స్ పెట్టినట్టే పెట్టారు, కానీ నేను ఎందుకో ఆన్లైన్లోనే మంచిగా ఉన్నాయి అనిపించి ఇంకా నేనైతే ఏం తీసుకోలేదు. తర్వాత చేయి నొప్పి వస్తుంది అన్నాను కదా, మిట్టుగడు కొంచెం ఇలా చేయికి ఐస్ అలా కాస్తున్నాడు అనమాట. సో అది డాక్టర్ అయితే టాబ్లెట్స్ అవి రాసిచ్చారు, పనులు చేయడం తగ్గించమన్నారు అనమాట నాకు ఆ చేత్తోని. సో అది ఈరోజు వీడియో అయితే మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నా. మిట్టు ఇలా చేసేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది, మిట్టుని చూసి నాకు చాలా క్యూట్ అనిపించింది అనమాట. సో అది అంతే కదా, ఏదైనా మన పిల్లలు మనకి ఏమైనా చేసేసరికి మనకి చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా నీట్గా జాగ్రత్తగా కాస్తున్నాడు అనమాట ఐస్ తెచ్చివాడు. నేను అసలు ఏం చెప్పలేదు, నొప్పి వస్తుంది అని అంటున్నాను. మేము ఇంకా కట్టు పడుతుందేమో అనుకున్నాం, కానీ కట్టు ఏం లేదు, బ్లడ్ అది క్లాట్ అయింది అన్నారనమాట లోపల. సో దానికి టాబ్లెట్స్ను ఆయింట్మెంట్ అది రాసిచ్చారు, అవి నేను యూజ్ చేస్తున్నాను. ఆ చేత్తో కొంచెం వర్క్స్ అవి చేయడం తగ్గించమన్నారనమాట. అది
మనం ఏదైనా కుడి చేత్తో చేయడం అలవాటు కదా, దాన్ని బట్టి ఇంకా ఆటోమేటిక్గా అయిపోతాయి. సో ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, టాటా.